ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధి జ్ఞాపకం ఉందా? పోయిన వారం ఈ వారమే జ్ఞాపకం లేదు సార్, వచ్చే వారమే జ్ఞాపకం. యెహోవా ఉత్తముడని 34వ కీర్తన 8వ వచనం బైబిల్ గ్రంథంలో మన మూల వాక్యం. 34వ కీర్తన 8వ వచనం. మీ నాన్న గురించి చెప్పచ్చు. మా నాన్న ఎవరు? మా నాన్న గురించి చెప్పచ్చు. నాకు తెలుసు మా నాన్న గురించి. కానీ సృష్టికర్త మనందరి దేవుడైన యెహోవా దేవుడు ఎవరు? నీ దేవుడు ఎవరని అడిగితే చాలామంది చెప్పలేకపోతున్నారు. కాబట్టి మన దేవుడు ఎవరో రుచి చూచి తెలుసుకుంటే ఇక మరలా పడిపోవడాలు జారిపోవడాలు ఉండవు. కాబట్టి నిన్న వారం నీ దేవుడు ఎవరు అంటే నా దేవుడు ఎవరు? సమస్తమును మార్చగలిగిన దేవుడు. నా దేవుడు సమస్తమును మార్చగలిగిన వాడు. ఏం మార్చాడు? మంటి కుండని, మట్టి బొమ్మని ఎట్లా మార్చాడు? జీవాత్మగా మార్చి పడేశాడు. అంత ఊదిదే జీవాత్మ, మట్టి కుండ మట్టి బొమ్మ జీవాత్మగా మానవుడిగా మారిపోయాడు. ఇంకా ఏం మార్చాడు చెప్పండి? ఇంకా ఏం మార్చాడు ఆయన? మారా నీళ్ళని మధురమైన నీళ్లుగా చిన్న నీటి మొక్కతో మార్చేశాడు. అంతే. ఇంకా ఏం మార్చాడు? నువ్వే చెప్పుకో, మమ్మల్ని అడగబాకు. ఎండిన ఎముకలని మహాసైన్యంగా మార్చాడు. తర్వాత బెనోనిని బెన్యామీనుగా, దుఃఖపుత్రుడిని కుడి చేతి పుత్రుడుగా మార్చి బైబిల్ గ్రంథంలో మహామహులందరినీ ఆ గోత్రంలో నుంచి లాక్కొని వచ్చాడు బయటికి. ఆయన మన పరిస్థితులన్నీ మార్చేస్తాడు నమ్మితే. ఆకోరు లోయని, శ్రమలు కలిగిన లోయని నిరీక్షణ ద్వారంగా మార్చేశాడు. ఉగ్రవాదిని సైతం అపోస్తలుడుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మన దేవుడు ఎవరు? రుచి చూడండి. ఎవరైనా సమస్తాన్నే అనుకూలంగా మార్చేస్తాడు. నీకు దిగులు పడద్దు అని ధైర్యం చెప్పిపోయిన వారం. ఈ పూట ప్రశ్న, మన దేవుడు ఎవరు? మరలా మన దేవుడు ఎవరంటే ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వెళదాం. ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక అంశం చెప్పుకున్నాం, 2వ అధ్యాయంలో ఒక అంశం చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదవదాం. మీకు బైబిల్లో గుర్తుపెట్టుకొని టీవీలో చూస్తున్నాను, మీకు అర్థం. అప్పుడు దాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా బ్రతికే కృప మర్రిపాడేశాకన్నా ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. మా బిడ్డకి భయంకర కాళ్ళు నొప్పులంట, బాధపడతా ఉంది. బయటకు వచ్చి అయినా మందిరికి వచ్చారు. ఇప్పుడు కూర్చోలేని పరిస్థితుల్లో ఉండి కూడా దేవుని మందిరికి వచ్చారు కొంతమంది బిడ్డలు. కొంతమంది చెవులో నొప్పిగా అనిపించింది ఆగిపోయి చర్చగా చెప్పేస్తారు, అనిపించింది ఆగిపోతారు అంతే కొంతమంది. ఇప్పుడు వాళ్ళకి తేడా మీరు చూసుకోండి. మన దేవుడు ఎవరు? ఇక్కడ ఒక సంగతి జరిగింది. మన మూల పితరులైన ఆదాము హవ్వలు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞని అతిక్రమించి సాతానుగాడి మాటలకు మోసపోయి తినకూడదు, తినవద్దు అని చెప్పిన పండుని తినారా? తినలేదా? తినేశారు. తినగానే వాళ్ళు కనుక్కున్న మహా అద్భుతమైన సత్యం ఏంటంటే తాము
దిగంబరులు. ఆదాము హవ్వలు కష్టపడి పండు తిని కనుక్కున్న గొప్ప విశేషమైనటువంటి దాన్ని ఏమన్నా శాస్త్రవేత్తలు కనుక్కుంటుంటారు, ఏమన్నా దాన్ని ఒక విశేషమైన కొత్త సత్యాన్ని కనుక్కున్నారు వాళ్ళు పండు తిని. తాము దిగంబరులమి అంటే మాకు బట్టలు లేవని తెలిసిపోయింది, సిగ్గు వచ్చింది అనమాట వాళ్ళకి. ఇక ఒకరినొకరు చూసుకోలేక మానవుడి జ్ఞానం స్టార్ట్ అయినప్పుడు అంజూరపు ఆకుల్ని కుట్టుకున్నారు. అంజూరపు ఆకుల్ని కచ్చడాలుగా కుట్టుకున్నారంట. మరి కుట్టడం ఎట్లా తీసింది వాళ్ళకి జ్ఞానం, దేవుని జ్ఞానం. అంజూరపు ఆకుల్ని తమ మొల చుట్టూ కట్టుకున్నారు. ఆకులు సాయంత్రకాలం వాడిపోతాయి, వాడిపోవా. ఒకవేళ నిజంగా మనకి దేవుడు ఆకుల్ని కానీ పెట్టుంటే చెట్లు బతికేవి కాదు సంతక. తాటాకులు కానీ అయితే ఒక వారం, తాటాకులు కానీ అయినట్టు ఒక వారం వస్తాయి. బాగా ఎండిపోయానికి రాలిపోతుంటాయి. ఇక అందుకని కొత్త ఆకులు ఇంట్లో పెట్టుకొని కాస్త ఇంక రాలిపోతానుకున్నప్పుడు తప్పన వేరే ఆకులు చుట్టుకుంటా ఉండదు. ఆకులు బాధ. తినొద్దని చెప్పిన పండు తిన్నందుకు బాగా వినండి అక్క, ఈ మాట రాసుకోండి. దేవుడు ఏవి చేయొద్దని చెప్తాడో వాటిని కనుక మనం చేస్తే ఖచ్చితంగా కొన్ని పోగొట్టేసుకుంటాం మనం. దేవుడు చేయొద్దు అని చెప్పిన పనులు కానీ చేస్తే కొన్ని కోల్పోతాం, ఖచ్చితంగా కోల్పోతాం. మొత్తం మీద అంజూరపు ఆకులు పాలైపోయారు భార్యాభర్తలు ఇద్దరు. అంజూరపు ఆకులు కట్టుకొని వాళ్ళు ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారు, దూరంగా చోటు సిగ్గుగా ఉన్నారని. సాయంత్రం పూట మన మాస్టర్ దిగొచ్చాడు భూలోకంలోకి. మన మాస్టర్ సృష్టికర్త అయిన దేవుడు, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త తన మహిమను తగ్గించుకొని ఆదాము కన్నులు చూడగలిగే స్థాయికి దిగి ఏదైనా తోటలో సంచరిస్తున్నాడు. ఒక్క మాట నాకు చెప్పండి, ఆదాము హవ్వలు పండు తిన్నారన్న సంగతి తినిన వెంటనే పరలోకంలో దేవుడికి తెలుసా తెలీదా? భూమి మీదకి వస్తేనే తెలుసుకోవాలా, లేకపోతే ముందే తెలిసిపోయిందా? ముందే తెలిసిపోయింది ఆయనకి. కానీ దేవుడికి తెలుసు, మనిషిగా భూమి మీదకి దిగి వస్తున్నాడు కదా, ఆదాముతో మాట్లాడే స్థాయికి దిగి వస్తుండే కదా. నిజంగా బైబిల్ చెప్పింది దేవుడు ఎవరంటే ఎవరునూ సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు. ఆయన్ని దేవదూతలే చూడలేరు. మరి అదే మహిమతో భూలోకం దిగి వస్తే ఆదాము హవ్వ ఫస్ట్ రోజు సమాధి. అందుకని మహిమనంతా పక్కన పెట్టి ఆ మహిమనంతా మనిషి చూడగలిగే స్థితికి తను తగ్గించుకొని ఒక మానవుడిగా వచ్చేవాడు మొదట్లో. కాబట్టి మానవుడిగా దిగువచ్చాడు కాబట్టి దేవుడిగా తెలుసు, మానవుడిగా తెలియదు ఆయనకి. మానవ స్వరూపు వస్తాడు కదా ఆదాము దగ్గరికి. సరే ఓకే, ఆదాము ఎక్కడా అంటే వస్తున్నాడు. ఒక చిన్న సౌండ్ చెట్ల చోట నుంచి, అయ్యా మేము దిగంబరమే అని మాకు అర్థమైంది. మేము కనుక్కున్న ఫస్ట్ వింత ఏంటంటే, ఫస్ట్ సత్యం మేము పండు తిని మేము దిగంబరం తెలుసుకున్నాం. మేము దిగంబరులం కాబట్టి ఈ దిగంబరతనంతో నీ ముందుకు రాలేని పరిస్థితుల్లో ముఖం చూపించలేక సిగ్గుతో అదే భయంతో నీ ముందుకు రాలేకపోతున్నాం. చెట్ల చోట దాక్కో ఉన్నామండి ప్రభువా, చెట్టుతో దాక్కో ఉన్నాం. అవునా, నీవు దిగంబరివి అని నీకు చెప్పింది ఎవరు అన్నాడు. నీవు దిగంబరివి అని నీకు తెలిపిన వాడు ఎవడో? నేను తినవద్దని చెప్పిన పండ్లు నువ్వు తినవా? తర్వాత ఆదాం గారు ఏం చెప్పారో మనకు తెలుసు. ఎప్పుడు కూడా మన మీద వేసుకోం. భార్యలు ఏమో భర్తల మీద మాపుతుంటారు. ఏమమ్మా ప్రార్థన రాలేదంటే ఈయనేనన్నా అంటది ఈమె. ఏమమ్మా నువ్వు ఆయనేనన్నా అంటది ఒకరి మీద. అప్పటి నుంచే ఈ అలవాటు. ఏం పద్మక్క రాలేదంటే కూతుర్లు అంటది. ఏం బాంధవ్యం రాలేదంటే పిల్లడు అంటాడు. అంటే ఎప్పుడు మన మీద నేను తప్పు చేసిన ఎప్పుడు ఒప్పుకోం మనం. అది మన పితరుల నుంచి సంక్రమించిన మంచి వారసత్వం మనకి. ఎప్పుడు కూడా నాది తప్పుని ఎప్పుడు ఒప్పుకోం. కమలక్క మందని ఎప్పుడు ఒప్పుకోం, పక్కన మీద వేసేటివే. సరే అయిపోయింది, మొత్తం మీద ఎవరికి ఇవ్వాల్సిన వడ్డీ వాళ్ళకి ఇచ్చేసాడు. ఆదాముకి ఏమో అప్పుడు దాకా పండ్లు తింటాం, సేద్యం చేసుకోవటం, పండ్లు తింటాం, సేద్యం చేసుకోవడం, పండ్లు తింటాం. ఏ కష్టం లేదు, చెమట లేదు. మొత్తం మీద చెమట వచ్చేసింది. నువ్వు బ్రతుకు దినాలన్నీ నువ్వు కష్టపడి పనిచేయాలని చెప్పాడు దేవుడు. హవ్వకేమో నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చిస్తున్నానని చెప్పాడు. అప్పటిదాకా అంత నొప్పి ఉండేది కాదు. అప్పటి నుంచి ఆమెకు నొప్పి పెరిగింది. తర్వాత వీళ్ళని మోసం చేసిన ఒక ఆయన ఉన్నాడు, సర్పెంట్, పాము, సర్పం. ఆయనకి కూడా రెండు కాళ్ళు తీసేసి నేల మీద పాకమని మట్టి తినమని చెప్పేశాడు. కొంతకాలం జరిగిపోయింది. వీళ్ళు తోటలోనే ఉన్నారు. అయితే తోటలోనే ఉన్నారు కానీ వీళ్ళు అంజూరు ఆకులు కుట్టుకొని పడుతున్నారు. ఆకులే బట్టలకి. ఈ ఆకులు సాయంత్రం వాడిపోతుంటే మళ్ళీ పరిగెత్తుకొని పోయి కోసుకుంటున్నారు. ఏవే ఆకులు కోసుకుంటున్నారు. దేవుడు వీళ్ళని చూసి తన బిడ్డల యొక్క అపరాధాన్ని జ్ఞాపకం చేసుకొని కనికరించిన వాడై, ఆమె చెప్పడం గట్టిగా, పాపము చేసిన ఆదాము హవ్వని
బైబిల్ ఏం చెప్పిందంటే, నువ్వు పండు తిను దినమున నిశ్చయంగా, చెప్పండి ఆ మాట ఏమన్నాడు, నువ్వు పండు తింటే ఖచ్చితంగా చచ్చిపోతావు అని చెప్పాడు. చచ్చిపోవాలి పడలేదనా? చావలా. తిను దినమున నిశ్చయంగా చచ్చిపోవాలి, చావలా. అయితే మరణం వచ్చింది లోకం మీదకి. యేసుక్రీస్తు వారు మరి యెహోవా దేవుడు ఆదాముని హవ్వని చేసినప్పుడు చచ్చిపోవడానికి చేయలేదు. దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడే పాపం వచ్చింది, మరణం వచ్చింది పాపం ద్వారా. సరే, ప్రస్తుతానికి వాళ్ళు త్వరగా చచ్చిపోరు, కొన్ని సంవత్సరాలు చనిపోతారు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లాగా సిగ్గు తెలిసిపోయిందే, బట్టలు లేవే అని ఆలోచించి బాగా దేవుడు మరలా తర్వాత రోజు, రెండో రోజు, మూడో రోజు మనకు తెలియదు, మొత్తం మీద మరలా ఏదైనా తోటలోకి వచ్చి వాళ్ళిద్దరి కోసం 2 జంతువులు చంపాడంట. చెప్పండి, 2 జంతువుల్ని చంపాడు. 2 జంతువులు చంపి ఫోటో పెట్టమా. 2 జంతువులు కదా. అదే రక్తం ఎవరికి సాదృశ్యం అంటే 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో మనందరి కోసం రక్తం కార్చిన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ రక్తం, ఏదైనా తోటలో కార్చబడిన రక్తం యేసయ్య రక్తానికి సాదృశ్యం. ఆ 2 జంతువుల రక్తం కార్చడం వల్ల వీరిద్దరి పాపాలు కాస్త క్షమించబడ్డాయి. వాటి చర్మాన్ని చొక్కాయలుగా చేసి ఆదాము సిగ్గుని, హవ్వ సిగ్గుని కప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆదాము సిగ్గుని, హవ్వ సిగ్గుని కప్పాడు. ఇప్పుడు నేను టోటల్గా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటానంటే, ఈరోజు మన అంశం పేరేంటంటే, మన దేవుడు కప్పి. జంతు చర్మంతో కప్పాడు. ఎంత ప్రేమ గల దేవుడు నిజంగా. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, మనం పాపం చేస్తే దెబ్బగా చంపేస్తాడు దేవుడు మనం అనుకుంటారు. పాపం కానీ చేస్తే యేసయ్య ఒప్పుకోడు, దెబ్బగా చచ్చిపోయే పని అయితే ఒక్కొక్కడు భూమి మీద ఉండరు. ఈ మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ మంచోళ్ళని నేను అనుకోవడంలా, అసలు మైకి పట్టుకుని మాట్లాడే నేను కూడా మంచోడని నేను అనుకోవడంలా. బైబిల్ చెప్పింది ఏంటంటే, మన నీతి క్రియలన్నీ ఏ పేలిక మురికి పేలిక వంటివి. మానవుని నీతి క్రియలను మురికి పలిక లాంటివి. మన క్రియలు బట్టి మన నీతిమంతులు కాలేం. మనం ఎందుకు నీతిమంతులు అయ్యామంటే, ఆయన మనల్ని కప్పినందున. జయదేవ్ ఏం చేసినందున కప్పాడు. నీతి వస్త్రంతో కప్పాడు మనల్ని, రక్షణ వస్త్రంతో కప్పాడు మనల్ని, పరిశుద్ధత వస్త్రంతో కప్పాడు మనల్ని. ఆయన రక్తము ద్వారా, ఆయన కృపను బట్టి మనం నీతిమంతులు అయ్యాం. మన దేవుడు మనలను కప్పే దేవుడు. సిగ్గును కప్పుతాడు, అవమానాన్ని కప్పుతాడు, నిందలను కప్పుతాడు, అనారోగ్యాన్ని కప్పుతాడు. ఎక్కడ అవసరమైతే అక్కడ నిన్ను కప్పి ఆదుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, మన దేవుడు ఏం చేసే దేవుడు? అంశం రాసుకున్నారా? మన దేవుడు ఎవరు? కప్పే దేవుడు. ఇప్పుడు 3 ప్రసంగాలు అయినాయి. 1వ అధ్యాయంలో మన దేవుడు ఎవరు? ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టించు దేవుడు. నూతన మార్గాలు సృష్టిస్తాడు, నూతన వనరులు సృష్టిస్తాడు. ఓకే. 2వ అధ్యాయంలో ఏ దేవుడు? సమస్తం మన కోసం అనుకూలంగా మార్చే దేవుడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో మన దేవుడు కప్పే దేవుడు. కప్పుతారు. బిడ్డలారా, 2 జంతువులు వాళ్ళ కోసం చంపి, వాటి చర్మం ఎండబెట్టి, ఆ చర్మాలతో చొక్కాయిలుగా వాటిని కుట్టి, ఇదంతా చేసింది. ఫస్ట్ డ్రెస్ తయారు చేసింది ఎవరు భూమి మీద? అందుకే టైలరింగ్ నేర్చుకోండి బాగా. టైలరింగ్ నేర్చుకుంటే బాగా దీవించబడతారు మీరు. ఫస్ట్ టైలర్ ఎవరన్నా? దేవుడు ఫస్ట్ టైలర్ భూమి మీద. మనకు డ్రెస్ ఫస్ట్ కుట్టించింది ఆయనే. ఆదాము హవ్వకు బట్టలు కుట్టింది ఆయనే. టైలరింగ్ నేర్చుకోమంటే కొంతమంది నేర్చుకోవట్లా. ఒకటి కింద కష్టపడి, ఒకటి కింద బానిసత్వం చేయకుండా ఇంట్లో చేరి సంపాదించుకోండి అమ్మ అంటే, మాకు వద్దు, ఎడగన పడుతున్నాం నీకు అందుకే అంటున్నారు. హవీలకు అరస కూడా చెప్తుంటే అప్పుడప్పుడు, మీ బట్టలని మీరు కుట్టుకోవాలంటే నేర్చుకోండి ఖాళీ సమయాల్లో. మమ్మల్ని ఏమనుకుంటున్నావు డాడీ? మమ్మల్ని ఏమనుకుంటా డాడీ నువ్వు? సరేలేమ్మా, సరేలే. రేపు అందరికి వేలు ఇంటి తర్వాత మన సంఘంలో ఎక్కువ టైలర్స్ దేవుడు లేపును గాక. ఫస్ట్ టైలర్ ఎవరు? యేసయ్య. దేవుడు మొదటి టైలర్ కాబట్టి మనం ఒక టైలర్ నేర్చుకోవాలి. ఆడవాళ్ళు ముఖ్యంగా. పురుషులు కూడా ఏ ఇబ్బందులు నేర్చుకోవచ్చు. సరే, ముందుకెళ్దాం. సిగ్గును కప్పాడండి, వస్త్రాలు చేసి వారి అవమానాన్ని కప్పాడు.
ఎప్పుడైతే వాళ్ళ అవమానాన్ని, సిగ్గుని కప్పాడో అప్పుడు ధైర్యంగా వాళ్ళు దేవుని ముందుకు వచ్చి నిలబడ్డారు. దేవుని మహిమ కలుగును గాక. సిగ్గు లేదు కదా ఇప్పుడు అవమానం లేదు కదా, కప్పాడు దేవుడు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ధైర్యంగా వచ్చి దేవుని ముందు నిలబడ్డారు, దేవుడితో మాట్లాడగలుగుతున్నారు బిడ్డలారా. కాబట్టి ఎలాగైతే ఆదాము హవ్వల పాపాన్ని, మన ఆది దంపతుల పాప ఫలాన్ని కప్పడానికి 2 జంతువులు చంపి ఏమండి వాటి చర్మాన్ని కప్పాడో, సేమ్ క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసమైన మనందరి కోసం మన దోషాలని, మన పాపాలని కప్పడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దేహం చీల్చబడింది శిలువ మీద. ఆయన ముందుకు మనల్ని తీసుకొచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన ముందుకు తీసుకొచ్చుకొని మన ముందు నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన తమంతా మాట్లాడుతున్నాడు. దీని అంతటం చూస్తే మీకేమనిపిస్తుంది? మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మన అవమానం బయటికి కనబడటం ఇష్టం లేక, మన సిగ్గు బయటికి కనబడటం ఇష్టం లేక. ఏ సిగ్గిది? పాపము ద్వారా కలిగిన సిగ్గు, పాపం చేయడం ద్వారా కలిగిన నష్టం. కొన్ని సంవత్సరాల క్రితం మనందరం పాపులమే, కొన్ని సంవత్సరాల క్రితం మనందరం విగ్రహారాధికులమే. మనం అంటే మనకే అసహ్యం వచ్చేంత పనులు చేసాం మనం. కానీ కప్పాడు, రక్తంతో కప్పాడు, రక్షణ వస్త్రంతో కప్పాడు. ప్రేమ కలిగిన దేవుడు. నేను చెప్తున్నాను కదా బిడ్డ, ఇక్కడ ఎవ్వరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందరూ పరలోకం రావాలన్నా, అందరం పరలోకం రావాలి, అందరూ పరలోకం వెళ్ళాలి. మనందరమే, ఒక్కరు కూడా నశించిపోవటం. ఒక దైవజనుడు చెప్తున్నాడు ఈ మాట, నేను విన్నా. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఆదాము దగ్గర నుండి లాస్ట్ వ్యక్తి వరకు ఒకవేళ 10 కోట్ల మంది అనుకుందాం, సరే 100 కోట్ల మంది అనుకుందాం. ఎంతమంది? ఎన్ని కోట్ల మంది? ఆదాము దగ్గర నుంచి మొదలుకొని రేపు యేసుక్రీస్తు రెండోసారి వచ్చేదాకా లాస్ట్ పుట్టిన వ్యక్తి వరకు 100 కోట్ల మంది అనుకుంటే, ఆ దైవజనుడు ఏమంటాడు తెలుసా? 100 కోట్లలో 50 కోట్ల మంది వెళ్ళిపోతారు, పరలోకానికి వెళ్తారంట. సగానికి సగం మంది వెళ్ళిపోతారు పరలోకానికి. అదేంటి పాస్టర్ గారు? చాలా జాగ్రత్తగా ఉంటేనే కదా మన పరలోకం పోతాం. బైబిల్ ఒక మాట రాయబడింది ఏంటంటే, పొలంలో ఒక రాజుగారు పని చేయించుకున్నాడన్న. ఉదయాన్నే కొంతమంది కూలివారు మాట్లాడుకొని పొలంలో తీసుకెళ్ళాడు. వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు సాయంత్రం దాకా పని చేస్తే మీకు జీతం ఎంత? 1 దినారం. సరే, పనికి వెళ్ళి పని చేస్తూ ఉన్నారు. అంతలో 11 గంటలకు 12 గంటలకు పోయి ఆ వీధుల్లో చూస్తే కొంతమంది పని లేకుండా ఆడ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమి మీరేం పనికి పోలేదా? ఏం పని లేదయ్యా. సరేరా, నా పొలంలో పోయి పని చేయండి. ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 12 గంటలకి పొలంలో ఒక బ్యాచ్ పంపించాడు. వాళ్ళు పని చేస్తున్నారు. తర్వాత సాయంత్రం 4 గంటలకి, ఎవరైనా సాయంత్రం 4 గంటలకు పిలుస్తారా? మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత 2కో 3కో మళ్ళీ ఇంకో టీంని, మీరేమి పని లేదయ్యా. సరే పో, పని ఎందుకు తీస్తా, పో పని చెయ్యి. ఇంకొక అరగంటకు లేచేస్తాం అనంగా, 4:30, 5 టైంలో ఇంకొక అరగంట లేచి అప్పుడు కూడా ఒక టీం పంపించడం. మళ్ళీ మీరేమో పని లేదయ్యా మాకు. సరే పో, ఎందుకు ఇస్తా, పని చేయపోండి నా పొలంలో. ఈ మొదటి నుంచి పని చేస్తున్నారు, ఉదయం నుంచి చేస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళందరికంటే మేమే ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి మాకే కూలి ఎక్కువ. వీళ్ళు మధ్యలో వచ్చారు కాబట్టి రూపాయి 5 రూపాయలు 2 రూపాయలు ఇస్తాడులే అని అనుకోని మొత్తం మీద అందరు పని అయిపోయింది. అరగంట క్రితం వచ్చినోడు పని చేశాడు, లేచేసాడు అందరూ. ఇప్పుడు అందరికీ ఏమి ఇస్తున్నాడు? కూలి ఇస్తున్నాడండి. కూలి ఇస్తుంటే ఈ ఉదయాన్ని సాయంత్రం పని చేసిన వాళ్ళకి 1 దినారం ఇచ్చాడు. మాట్లాడుకున్న కూలి ప్రకారం ఇచ్చాడు. వాళ్ళు పక్కన ఉన్నారు. ఈ 11, 12 గంటలకు వచ్చారే, ఇక వాళ్ళకి ఎంత ఇస్తారో చూద్దాం అనుకుంటే వాళ్ళకి 1 దినారం అంటే వాళ్ళకి 700 కూలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం వచ్చి 700. సరే, ఏందిరా మనకి 700 ఇచ్చాడు, వాళ్ళకి 700 ఇచ్చాడు. తర్వాత మళ్ళీ 4 గంటలకు వచ్చారే మూడో టీము, వాళ్ళకి ఎంత? వీళ్ళకి ఒక 200 ఇస్తారేమో. ఆ లాస్ట్ 100 రూపాయలు. వీళ్ళకి కూడా 4 గంటలకు 700. తిక్కలు వచ్చేస్తుంది ఎవరికే? ఫస్ట్ నుంచి చేస్తున్నారు, మెంటలు వచ్చేస్తుంది. వీడు మామూడు క్రూరుడు. ఉదయం నుంచి పనిచేసిన మాకు 700, 4 గంటలకు వచ్చి పనిచేసిన నాకు 700. సరే, ఈ అరగంట ముందు వాళ్ళకి చూద్దాంరా అని చూస్తే అరగంట క్రితం వచ్చినోడు కూడా 700. ఇంకా తట్టుకోలేక ఈ ఉదయం చేసిన వాళ్ళు ఇప్పుడు డౌన్ యజమాని డౌన్ అంటారు. ఏమయ్యా, ఏం కురుడా? ఉదయం పనిచేసిన మాకు 1 కూలి, అరగంట క్రితం వచ్చి వాళ్ళకి 1 కూలా? అప్పుడు యజమానుడు మాట్లాడుతున్నాడు అనమాట. హలో బెదరు, నిన్ను ఉదయాన్నే నేను పనికి మాట్లాడినప్పుడు కూలి ఎంత ఇస్తానన్నాను? 700 ఇస్తానన్నా. నీ 700 నీకు ఇచ్చా. ఇక ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఎంత ఇవ్వాలో నువ్వు చెప్పకూడదు నాకు, అది నా ఇష్టం. ఆ బిడ్డలకి 700 ఇవ్వాలని నాకు ఇష్టమైంది, నేను ఇచ్చా.
నీకు కావాల్సింది నీకు ఇవ్వాల్సింది ఇచ్చా అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధులు మాత్రమే పరలోకానికి వెళ్తారు, ఇంకెవరు నరకానికి పోతారు. తెల్లగొడ్డోళ్ళు మాత్రం పరలోకం పోతారు. నడుం కట్టుకొని రోషంగా ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఉండేవాళ్ళు మాత్రమే పరలోకం పోతారు. ఆర్సీఎం వాళ్ళు రారు, బ్రదర్ వాళ్ళు రారు, వాళ్ళు రారు, వీళ్ళు రారు, వాళ్ళు నరకానికి పోతారని ఎవరైతే బోధిస్తున్నారో వీళ్ళందరూ కళ్ళు పగిలిపెట్టేట్టుగా అవసరమైతే రోమన్ క్యాథలిక్ సంఘంలో నుంచి కూడా పరలోకానికి కొంతమంది తీసుకెళ్తారు. నామేం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చప్పలు కొట్టు, దేవుని ప్రేమకి చప్పలు కొట్టు. మీరు కొట్టట్లా, మీకే బాధేస్తుంది. ముందు వాళ్ళకంటే ముందు మీకు బాధేస్తుంది. కొట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆపు. రోమన్ క్యాథలిక్ సంఘాల్లో విశ్వాసం అంటే దేవుడికి ప్రేమ కాదా? కాదు. అంటే వాళ్ళని నియమించిన దేవుడా దైవమా? వాళ్ళని నియమించిన దేవుడే, వాళ్ళని పిలిచిన దేవుడే, వాళ్ళని సృష్టించిన దేవుడే, మనల్ని సృష్టించిన దేవుడే. హిందువులు సృష్టించిన దేవుడే, ముస్లిం సృష్టించిన దేవుడే, జైనులు, సిక్కులు, బౌద్ధులు, చైనా వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా, ఈ భూమి మీద ఉన్న సకల జాతి ప్రజలను సృష్టించింది దేవుడే. మనం మాట్లాడలా, హిందువులతోటి మాట్లాడడం, విగ్రహాలు మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఆ కులపోళ్ళు, ఈ కులపోళ్ళు, అది మందే. ప్రతి వ్యక్తిని సృష్టించింది దేవుడే. ఒకవేళ ఆయనకి ఇష్టమైతే ఆర్సీఎంలో మరియమ్మను పూజించి వాళ్ళకి ఒక్కసారి కూడా యేసుక్రీస్తు నిజదేవుడు అని తెలియకుండా ఆ స్థితిలో కూడా వాళ్ళ భక్తి చేసి మంచిగా బతుకుంటే నేను ఈ బిడ్డను పరలోకం తీసుకెళ్తాను, ఆయన తీసుకొచ్చాడు అనుకో పరలోకానికి, అప్పుడు మనం జిందాబాద్ డౌన్ డౌన్ అనకూడదు. మీరు చేసిన భక్తికి మిమ్మల్ని పరలోకం తీసుకొచ్చి అయిపోయింది మీ చాప్టర్. వాళ్ళని పరలోకం తెచ్చుకోవాలని నాకు అనిపించింది అంటాడు. అప్పుడు కొన్ని సంఘాలు లేస్తాయి అక్కడ, డౌన్ డౌన్ యేసుక్రీస్తు డౌన్ డౌన్ అంటావా, ఓర్ మొయ్ అంటాడు ఆయన. అంటే దాన్ని ఏమంటారు, ఆ ఉపమానం దేవుడు ఎందుకు చెప్పాడంటే మన ఊహలకు అందనంత రీతిలో అనేక మంది దేవుని సన్నిధికి రేపు వస్తారు, పరలోకానికి వస్తారు రేపు. కాబట్టి ఎవరు పరలోకానికి వెళ్తారా, ఎవరు నరకానికి వెళ్తారా మనం చెప్పలేము, దేవుడికి తెలుసు. ఆయన ఇష్టపడి తీసుకెళ్తే మనం ఏం చేయలేం. లాస్ట్ మూమెంట్లో ఏమంటే ఒక్కసారేనండి, జీవితం అంతా దొంగతనాలు చేశాడు ఒక ఆయన, సిలువులో ఉన్న దొంగ. బతికినంతకాలం ఏం చేశాడన్నా? దొంగతనాలే. అవసరమైతే దొమ్మీలు కొట్టాడు, అందరినీ గాయపరిచాడు. అవసరమైతే నరహంతకుడేమో, బందిపోడు దొంగేమో. ఎప్పుడు కూడా సమాజానికి మంచి చేయలే, మేలు చేయలే. చేసిన మీరు నా సాయి చూడడానికి ఇబ్బంది అయితే టీవీలు చూస్తున్నాను, ఇబ్బంది లేదు. అందుకే మీకు పైన పెట్టాం. ఒకవేళ నా మొహం కనపడిపోతే అలా బాగా కనపడుతుంటా, ఆడండి చూడండి. అర్థమవుతున్నాక టీవీలు చూస్తే బాగాలేదన్నా, మిగతా చూస్తేనే బాగుంది, పర్వాలేదు చూడండి. ఎక్కడ ఆపాం? సిలువలో దొంగ జీవితాన్ని అంతా వ్యర్థం చేసుకున్నాడు. లాస్ట్ పాయింట్లో తను సిలువ మీద ఉన్నప్పుడు అర్థమైంది, ఈయన నాలాంటి పాపి కానే కాదు, ఈయన బ్రతికినంత కాలం పరిశుద్ధిగా బ్రతికాడు, ఈయనకి స్థితి సరైంది కాదు. ఈయన గురించి మా బోధకులు చెప్తా ఉండేవాళ్ళు, నేను ఇప్పుడు ఇదేవాడిని కాదు. ఇప్పుడు సాక్షాత్ కళ్ళారా చూస్తున్నా, ఈయనలో ఏ పాపం లేదు. తండ్రి, మా బోధకులు చెప్పినట్టుగా నువ్వు నీ రాజ్యంతో వస్తావంట కదా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా నీకు ఇష్టమైతే. అంటే మరణము దగ్గర పశ్చాత్తాపడ్డాడండి. ఆ మరణం దగ్గర పడిన పశ్చాత్తాపాన్ని విన్న దేవుడు నేడే, ఆమెను చెప్పండి గట్టిగా, ఎప్పుడూ కాదు, నేను వచ్చినప్పుడు కాదు, నేడే నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు. చప్పలు కొట్టి గట్టిగా దేవుని ప్రేమకై, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క మాటగా అతను మాట్లాడకుండా ఉంటే నరకానికి వెళ్ళిపోయిండేవాడు. అతను జీవితాంతం పాపంలో బ్రతికిన లాస్ట్ మినిట్లో దేవుని ప్రేమని త్యాగాన్ని అర్థం చేసుకున్నాడు. కాబట్టి కప్పేసాడు దేవుడు సిలువలో దొంగని ప్రేమ చేత కప్పాడు. సిలువలో దొంగని ప్రేమతో కప్పిన దేవుడు. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ కూర్చున్న ఏ ఒక్కరు కూడా నరకానికి పోవటం ప్రభుకి ఇష్టమో లేదు. ఒకవేళ నీ జీవితంలో కొన్ని తప్పటడుగులు వేసి ఇప్పుడు తప్పటడుగులో ఉన్నా, నువ్వు చనిపోయే లోపు లాస్ట్ సెకండ్లో మారినా కూడా నిజంగా నువ్వు పశ్చాత్తాపడి ఇంకా చేయను ప్రభు అని చచ్చిపోయే ముందు కూడా, అంటే మనకు అలవాటే, చేయను అంటాం మళ్ళా చేయటం, చేయను అని చెప్పడం మళ్ళా చేయటం, చేయను అని చెప్పడం మళ్ళా చేయటం. ఏవో ఒకవేళ చచ్చిపోయేదాకా అట్లాగే పడతా లాస్ట్ మూమెంట్లో ఇంకా నాకు వద్దు ప్రభు, ఇక నువ్వే, ఏదో పొళ్ళు రాలిపోయి ఎందుకు అప్పుడు కూడా ఇంక నువ్వే, ఇంకా నాకు వద్దు, ఇదే లాస్ట్ అని 2 నిమిషాలు చచ్చిపోయామనుకో, ఆయనకి ఇష్టమైతే నిన్ను కూడా పరలోకం తీసుకెళ్తాడు. అన్న ఏంది ఇది అన్యాయం అని అడగచ్చు మనం అడగలేం. అరగంట ముందు వచ్చినవాడు కూడా ఒకటే కూలి. కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్పండి బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా నరకం పోవటం ప్రభు చిత్తము కాదు. నిన్ను కప్పే దేవుడు, నిన్ను కప్పిన దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరం పరలోకం వెళ్ళాలి. మనందరి కోసం ఆయన దేహాన్ని చీల్చి చొక్కా చేసి మనకు కప్పాడు. రక్షణ వస్త్రం, నీతి వస్త్రాలతో కప్పాడు. ప్రేమ కలిగిన దేవుడు అండి.
మనందరి క్షేమాన్ని కోరుకుంటున్నవాడు, మనల్ని కప్పుతున్నవాడు, మన కొరకై ప్రాణం పెట్టినవాడు, మనలందరినీ కప్పిన సద్గుణశీలుడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మన పాపాలు కప్పి తన రక్తం ద్వారా ఆయన సంఘములో నిలబెట్టి ఇంత భాగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత లేకుండా ఎలా బ్రతకగలుగుతావు నువ్వు? చెప్పు, ఎలా 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 బ్రతకగలుగుతావు? కాబట్టి ముందుకెళ్దాం బిడ్డలారా, ముందుకెళ్దాం. మన దేవుడు కప్పిన దేవుడు. బైబిల్లో కొంతమందిని కప్పాడు ఆయన. వాళ్ళ జ్ఞాపకం చేస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. బైబిల్లో కొందరిని కప్పాడు ఆయన. అదే రీతిలో నిన్ను కూడా కప్పున్నాడు. ఆల్రెడీ నువ్వు ఆయన కింద కప్పబడి ఉన్నావు, ఆయన మేఘములో కప్పబడి ఉన్నావు, ఆయన వస్త్రములతో కప్పబడి ఉన్నావు. కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద కప్పుకొని భద్రపరిచినట్లుగా ఆల్రెడీ మనం ఆయన చేతుల నీడలో, బలిష్టమైన రెక్కల నీడలో కప్పబడి ఉన్నాం. నమ్మితే గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిన్ను కప్పాడు కాబట్టే కరోనాలో బతికి బయటపడ్డావు. నన్ను కప్పాడు కాబట్టే ఆదివారం పూట ఇంత ఫాస్ట్గా వస్తున్నా. కప్పబడి ఉన్నాం. ఆదివారాల పూట ఎవరు చెప్పినా వినేది లేదు ఇంకా. ఎందుకంటే చెప్పలేము. సమయానికి ముగించాలంటే పెట్టుకున్నాం, 2 సంఘాలు పెట్టుకున్నాం, వెళ్ళాలి. ఈ టైంలో చూసుకోవాల్సిన దేవుడే. తేడా వచ్చిందంటే మీ పాస్టర్ గారు ఆమెనంట అట్లా వస్తాయి. అవి రానీయకుండా దేవుడు కాపాడుతూ నడిపిస్తున్నాడంటే అట్లాగని కావాలని ఫాస్ట్ పోవాలని కాదు. సమయాన్ని బట్టి వెళ్తా ఉన్నప్పుడు ఇన్ని 13 సంవత్సరాలుగా ముత్తుకూరుకి నెల్లూరుకి ఎన్నిసార్లు తిరిగామో ఫాస్ట్లో. చిన్న పొరపాటు వల్ల ప్రాణాలు పోవట్లేదా బయట? చిన్న పొరపాటు వల్ల ఇన్ని ఫ్లెక్స్ల్లో ఫోటోలు చూస్తున్నాం. మనం చనిపోయిన బైక్ మీద చనిపోయిన వాళ్ళు. ఎందుకు బతుకున్నాం మనం? ఇంకా నువ్వు నేను ఇంకా ఎందుకు బతుకున్నాం? ఆ స్టాండ్ దగ్గర రానివ్వకంటలే. ఎందుకు బ్రతుకున్నాం ఇంకా నువ్వు నేను? కప్పాడు. మనల్ని కప్పాడు కాబట్టి బ్రతుకున్నాం. మన దేవుడు కప్పే దేవుడు. ఆయన కప్పుతున్నాడని ఇంకా నెగ్లెక్ట్గా ఉంటావా బిడ్డ? ఆలోచించుకో ఒకసారి. ముందుకెళ్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? మనలను కప్పే దేవుడు, కప్పిన దేవుడు కదా. బైబిల్ ఎవరిని కప్పాడో చూద్దాం ఒకసారి. లోకా సువార్తకి వెళ్దాం ఒకసారి బిడ్డరా. లోకా సువార్త 15వ అధ్యాయం. లోకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. లోకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానం, పారబుల్. అమ్మా ఇది వినండి మీరు, మీకు ఎంతో ధైర్యం వస్తుంది. ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు చిన్నవాడు. ఒకరోజు చిన్నవాడు తండ్రి దగ్గరకు వచ్చి, నానా ఆదివారం సినిమాలకు పోతున్నారా? మా ఫ్రెండ్స్ చూడు ఎంజీ మాల్కి పోతున్నారా? మా ఫ్రెండ్స్ చూడు పార్కులకు పోతున్నారా బాయ్ ఫ్రెండ్స్ తోటే? మాకేంది బాధ? తలకాయి వాక్యము సూత్రాలు ఆత్ర ఆమెను నీతో ఉంటే మాకు కుదరదు. నువ్వు మర్యాదగా నన్ను వదిలి ఊరికి నన్ను చర్చికి పిలవబాక. బాంధవ్య కుమారం నీకే చెప్తున్నా, జయదేవ్ అని నేను. ఊరికి నన్ను దేవుళ్ళు ఊరికి ఎట్లా ఉండబాక చెప్పాక. మాది యూత్. ఎట్టుంది మా టైం అంతా? పలసర బైక్ కొన్నామా, వెనక ఎక్కించుకున్నామా, తిరిగామా ఊరంతా. ఏంటి ఎట్టుంది ఏమనుకోండి మమ్మల్ని మీరు? అదంతా కాదు కానీ నీతో ఉంటే ఎస్ఆర్ పాస్టర్ నన్ను వదలడు, నువ్వు వదలవు. వరకే ఆదివారం చర్చికి వస్తే నా పేరు చెప్తుంటాడు, అన్నీ నాకే తగిలిస్తుంటాడు. ఇంక నేను ఒక్కనే కనపడతా. ఆ ముందు ఎఫ్ఎఫ్రా కనపడ్డా, నేనే కనపడుతుంటా.